ఇంటి ఆడబిడ్డపై ఎటు పడితే అటు మాట్లాడడం సరికాదని చెప్పింది. మా నాన్నకు నేను లేఖ రాస్తే తప్పేంటి, మీకు ఏం నొప్పిరా భయ్ అని చెప్పేసి ఆమె వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అసలే నేను మంచిదాన్ని కాదు, నేను నోరు విప్పితే తట్టుకోలేరని చెప్పేసి కూడా కవిత హెచ్చరికలతో కూడినటువంటి కామెంట్స్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇవన్నీ పూర్తిగా బీఆర్ఎస్ నాయకులకు, ముఖ్యంగా కేసీఆర్ చుట్టూ ఉండేటువంటి పెద్ద నేతలుగా ఎవరైతే చెప్తారో వాళ్ళకే తాకుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక పూర్తిగా కవిత వ్యాఖ్యలను కనుక చూస్తే మాత్రం సో ఆమెకు ఏ స్థాయిలో బీఆర్ఎస్ లో ముఖ్యంగా కేసీఆర్ కుటుంబంలో ఏ మేరకు ఆమె హ్యూమిలేషన్ గురవుతుందనేటువంటి అంశాలను ఆమె మొన్న లేఖ ద్వారా బయటపెట్టింది. సో ఆ తర్వాత శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో మాట్లాడినటువంటి మాటలను బట్టి చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడు ఆమె మీడియా ప్రతినిధులతో జరిపినటువంటి చిట్ చాట్ లో కూడా చూస్తే మనకు అర్థమవుతుంది. సో మొత్తం మీద ఈ స్థాయిలో ఆమె హ్యూమిలేషన్ గురైతేనే తన దారి తాను చూసుకునేటువంటి ప్రయత్నాలు చేసింది. సో తన సొంత దారి చూసుకునే ముందర సో ఆల్టర్నేట్స్ ఏమున్నాయో చూసుకునేటువంటి ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే తాను 6 నెలలకు పైగా 158 రోజులకు పైగా జైల్లో ఉండడానికి కారణం బీజేపీ అని చెప్తోంది.